ఇప్పటిదాకా వచ్చిన గేమ్ చేంజ్ టీజర్లు పోస్టర్లు చూస్తూ ఉంటే కాన్సెప్ట్ అర్థమైపోతుందండి. భారతీయుడు ఒకే ఒక్కడికి మిక్సింగ్ ప్రోమోలా ఉంది ఇది. ఇదే నిజమైతే గనక, శంకర్ మ్యూజిక్ రిపీట్ అయితే గనక గేమ్ చేంజర్ నిజంగానే చిత్ర పరిశ్రమలో రికార్డులని చేంజ్ చేస్తుందని చెప్పక తప్పదు. ఇదే మన గేమ్ చేంజర్ కి రివ్యూగా తీసుకోవచ్చు. రామ్ చరణ్ ని సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలబెట్టబోతా ఉంది ఈ సినిమా. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓ 2 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన శంకర్ని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదండి. చిన్న సుత్తితో కూడా పెద్ద కొండని కొట్టగలిగేటువంటి వ్యక్తి శంకర్. గతంలో చూసాం భారతీయుడు గాని, ఒకే ఒక్కడు గాని, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన లిస్టు పెడితే అన్ని తమిళ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 గా మెలిగినటువంటి డైరెక్టర్ రామ్ చరణ్ ని హీరోగా పెట్టి గేమ్ చేంజర్ సినిమా తీయడం అనేది ఒక వండర్ఫుల్ అండి. మొత్తానికి ఇందాక మనం అనుకున్నట్టు సంక్రాంతి సీజన్లో గేమ్ చేంజర్ అనేది బ్లాక్ బస్టర్గా నిలవబోతోంది అనేది మనకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోతుంది. ఆ పోస్టర్ లుకింగ్ కానీ, టీజర్లో వదిలినటువంటి సీన్లు కానీ, ఖచ్చితంగా ఇది ఒకే ఒక్కడు మరియు భారతీయుడు ఇంకా కొంత నూతనమైనటువంటి కథ మిళితమైనట్లుగా కనబడుతుంది. సంగీతం విషయంలో దీని మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అలాగని ఆ పాటలు అవి కూడా పెద్దగా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే సంగీతమే ఇందులో పెద్ద బ్లాస్టింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఈ విషయమై రామ్ చరణ్ అభిమానులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.